బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మనీష్ సిసోడియాకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. 17 నెలల తర్వాత తీహార్ జైలు నుంచి మనీష్ సిసోడియా విడుదలయ్యారు. సిసోడియాకు బెయిల్ రావడంతో ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. దీంతో మీరు కూడా సంబరాలకు సిద్ధంగా ఉండాలంటూ బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు. సిసోడియాకు బెయిల్ రావడంతో కవితకు కూడా త్వరలో బెయిల్ వస్తుందంటూ కేటీఆర్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ, సిబిఐ, ఈడీ కేసులో బెయిల్ కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు కవిత. దీంతో సోమవారం కవిత బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. 7వ తేదీన కవిత తరపు న్యాయవాదులు బెయిల్ పిటిషన్ ఫైల్ చేశారు. న్యాయ నిపుణుల సూచనతో 6వ తేదీన సిబిఐ కేసులో డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ వెనక్కు తీసుకున్నారు కవిత. గతంలో ఢిల్లీ లిక్కర్ పాలసీ, సిబిఐ కేసులో డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ రౌస్ రెవెన్యూ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు కవిత. దీంతో కవిత బెయిల్ పిటిషన్ పై జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కె విశ్వనాథన్లో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టనుంది. నిన్న జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కె విశ్వనాథ్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం మనీష్ సిసోడియాకు బెయిల్ మంజూరు చేసింది. అయితే ట్రయల్ కోర్టు, హైకోర్టు ఇప్పటికే కవితకు బెయిల్ నిరాకరించింది. ఢిల్లీ లిక్కర్ కేసులో కవితను మార్చి 15న ఈడీ, ఏప్రిల్ 11న అరెస్టు సిబిఐ చేసింది. ప్రస్తుతం కవిత తీహార్ జైల్లో ఉన్నారు. అనారోగ్యంతో కవిత 11 కిలోల బరువు తగ్గినట్టు సమాచారం. కాగా 3 రోజుల క్రితం తీహార్ జైల్లో కేటీఆర్, హరీష్ రావులు కవితతో ములాఖత్ అయ్యారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ఢిల్లీ నుంచి శివ లైవ్ లో అందిస్తారు. శివ, మొత్తానికైతే 17 నెలల తర్వాత సిసోడియాకు బెయిల్ దొరికింది. ఇక అదేవిధంగా కేటీఆర్ కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు సూచిస్తున్నారు. కవితకు కూడా త్వరలో బెయిల్ రానుంది, సంబరాలు చేసుకోమని కూడా చెప్తున్నారు. దీనిపై డీటెయిల్స్ ఏంటి శివ? ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో నేను ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నిన్న సాయంత్రం తిహార్ జైలు నుంచి మనీష్ సిసోడియా విడుదలయ్యారు. ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు సంబరాల మధ్య ఇటు మనీష్ సిసోడియాకు ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ ఘనస్వాగతం పలికారు. అనే కొన్ని షరతులతో మనీష్ సిసోడియాకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అంటే 10 లక్షల పూచికత్తు, పాస్పోర్ట్ సబ్మిట్ చేయాలి. మరోవైపు ప్రతి సోమవారం ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ వద్దకు వెళ్ళి కలిసి అక్కడ సైన్ చేసి వారి ముందు సుప్రీం ధర్మాసనం అంటే జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ విశ్వనాథన్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం నిన్న ఆదేశాలు జారీ చేసింది. అయితే వారందరూ సంబరాలు చేసుకున్న నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు, కార్యకర్తలందరూ కూడా సంబరాలు చేసుకుంటారు. మరోవైపు అరవింద్ కేజ్రీవాల్ కూడా సిబిఐ కేసులో త్వరలోనే బెయిల్ మంజూరు అవుతున్నట్టు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అందరూ కూడా ఆశాభావంతో ఉన్నారు. మరోవైపు ఇటు సౌత్ గ్రూప్ సంబంధించి ఢిల్లీ లిక్కర్ పాలసీ, సిబిఐ, ఈడీ కేసులో కవిత కీలకంగా వ్యవహరించారంటూ కవితను మార్చి 15న ఈడీ హైదరాబాద్లో అరెస్ట్ చేసింది. తర్వాత ఏప్రిల్ 11న సిబిఐ అరెస్ట్ చేసింది. మీరందరూ కూడా సంబరాలు చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలంటూ బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు. అంటే ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అసలు ఢిల్లీ లిక్కర్ పాలసీ డ్రాఫ్ట్ రూపకల్పనలో కీలకంగా వ్యవహరించిన మనీష్ సిసోడియాకే బెయిల్ లభించింది. కాబట్టి కవితకు కూడా త్వరలోనే బెయిల్ మంజూరు అవుతుంది. తిహార్ జైలు నుంచి విడుదలవుతారు. మీరందరూ కూడా సంబరాలు చేసుకునేందుకు సిద్ధంగా ఉండండి. ఇక నుంచి ప్రజల్లో తిరిగేందుకు కవిత బయటకు వస్తారు, ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొంటారంటూ కూడా కేటీఆర్ బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిస్తున్నారు. మరోవైపు 7వ తేదీన గత పర్యటన సందర్భంగా కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీ వచ్చిన సందర్భంలో 7వ తేదీన సుప్రీంకోర్టులో కవిత బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అంటే 6వ తేదీన సిబిఐ కేసులో డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. కానీ 6వ తేదీన బెయిల్ పిటిషన్ ఉపసంహరించుకున్నారు. అంటే 7వ తేదీన విచారణ ఉండాల్సి ఉంది, కానీ 6వ తేదీన డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ వెనక్కి తీసుకున్నారు. సిబిఐ కేసులో సిబిఐ ఛార్జ్షీట్లో అంటే లేట్గా సిబిఐ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. అంటే 60 రోజుల్లో ఛార్జ్షీట్ దాఖలు చేయాల్సింది, కానీ 86 రోజుల తర్వాత
ఛార్జ్షీట్ దాఖలు చేసిన నేపథ్యంలో తనకు డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేయాలంటూ కవిత ట్రయల్ కోర్టును ఆశ్రయించారు. ట్రయల్ కోర్టును ఆశ్రయించిన తర్వాత పలుమార్లు వాయిదా పడిన తర్వాత అంటే గత విచారణ సందర్భంగా తన న్యాయవాది అందుబాటులో లేరు కాబట్టి 7వ తేదీకి వాయిదా వేయమని కోరారు. కానీ వాయిదా వేసినప్పటికీ 7వ తేదీన విచారణ జరగాల్సి ఉంది. కానీ 6వ తేదీనే డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ను ఉపసంహరించుకున్నారు. 7వ తేదీన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ ఈడీ సిబిఐ కేసులో బెయిల్ కోరుతూ 7వ తేదీన ఉదయం 10:54 బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఇక సోమవారం ఈ బెయిల్ పిటిషన్పై కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరగబోతోంది. జస్టిస్ బిఆర్ గవై, జస్టిస్ విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై విచారణ జరపబోతున్నారు. అంటే నిన్న మనీష్ సిసోడియా కూడా ఇదే ద్విసభ్య ధర్మాసనం బెయిల్ మంజూరు చేసింది. ఇక కవిత అరెస్ట్ అయిన తర్వాత అనారోగ్య కారణాల వల్ల తిహార్ జైల్లో 11 కేజీల బరువు తగ్గారు. అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న నేపథ్యంలోనే కవితకు అనారోగ్య సమస్యల గ్రౌండ్స్లో కూడా బెయిల్ మంజూరయ్యే అవకాశం కనిపిస్తున్నట్టు కూడా కేటీఆర్, కేసీఆర్ అలాగే బీఆర్ఎస్ శ్రేణులకు అందరూ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. అంటే ఇదే నెలలో కవిత బయటకు వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా వారందరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. థ్యాంక్ యూ శివ.